గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు కేసీఆర్ పై నిందలు మోపడం ఆపి పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. రైతులకు పంటలు ఎండుతున్నా, గోదావరి జలాలు సముద్రంలో వృధాగా పోతున్నా, రైతుల సాగునీటి కోసం మల్లాడుతున్నా, సాగునీరు వదలక రైతుల జీవితాల చెలగటమాడుతూ చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. కేసీఆర్ పై చేసిన ఆరోపణలు రుజువు చేసేదాము నీకుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పసలేని ఆరోపణలకు పనికిమాలిన ఆరోపణలు చేయడం మానుకో, ప్రజలు నిన్ను చీకొడుతున్నారన్నారు. నువ్వు కేంద్రంలోని నరేంద్ర మోదీతో కుమ్మక్కై మోదీ అందదండలతో రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు, బీజేపీ ఎమ్మెల్యేలతో ఎంపీలతో కుమ్మక్కై కూర్చుని కాపాడుకుంటున్నావన్నారు. నరేంద్ర మోదీయే నీకు ముఖ్యమంత్రి పదవిని కాపాడుతున్నాడని, ఆంధ్ర డైరెక్షన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని కాపాడుతుంది కూడా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఈడీ, సిబిఐ కేసులో ఉన్న విచారణ జరపకుండా కాపాడుతుంది నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్నారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసి బద్నాం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ లో కంకణం కట్టుకున్నాయని తెలిపారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు పాలన ఎలా ఉందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన ఎలా ఉందో ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. కుట్ర రాజకీయాలు, కుమ్మక్కు రాజకీయాలు బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్నాయన్నారు. బీజేపీ, కాంగ్రెస్ తోడు దొంగలని, బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు బట్టబయలు కావాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ సపోర్టు నరేంద్ర మోదీ కాబట్టి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని తీసేస్తే రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే లాగా రేవంత్ రెడ్డి తయారవుతారన్నారు. కేసీఆర్ నోరు విప్పితే నీ అడ్రస్ గల్లంతుందని, రేవంత్ రెడ్డి కేసీఆర్ కన్ను పెడితే నీ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. కేటీఆర్, హరీష్ రావుపై చేసిన ఆరోపణలు అడ్రస్ లేకుండా పోయాయని, నువ్వు చేసిన ఆరోపణలకు నిజం అనేది లేదని, పనికిరాని ఆరోపణలు మానుకోవాలన్నారు. మోదీ అండదండలతో ఆంధ్ర డైరెక్షన్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అడ్రస్ లేకుండా పోయిందని, ఈడీ అడ్రస్ లేకుండా పోయిందని, సిబిఐ అడ్రస్ లేకుండా పోయిందని, నోటీసులు, కమిషన్లు అడ్రస్ లేకుండా పోయాయన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పాలన మీద సోయి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. జూటా మాటలు, అబద్ధపు మాటలు, అసత్యపు మాటలు, డైవర్షన్ రాజకీయాలు చేయకన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం ఈ సమయంలో రైతులకు దుక్కులు తుండి నార్లు పోసుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు కేసీఆర్ అందించారన్నారు. మన గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి కూడవెల్లి వాగు గుండా 1,00,000 ఎకరాలకు, హల్దీ వాగు గుండా 1,00,000 ఎకరాలు, దుబ్బాక ప్రాంతంలో 1,00,000 ఎకరాలు, సిద్దిపేట ప్రాంతంలో 1,00,000 ఎకరాలు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే సాగునీరు ఇచ్చామన్నారు. కానీ నేడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ దుర్మార్గపు ప్రభుత్వం ఒక గుంటకు కూడా సాగునీరు ఇవ్వకుండా రైతుల జీవితాలతో చిలకాటమాడుతుందన్నారు. మతిభ్రమించిన మాటలు కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రులు మానుకోవాలన్నారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలో 6 గ్యారంటీలు ప్రజలకు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రేవంత్ రెడ్డి సిగ్గుగా అబద్దాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి రాష్ట్ర ప్రయోజనాలను మట్టిలో తొక్కుతున్నారన్నారు. రైతులకు సాగునీరు అందక, విత్తనాలు, ఎరువులు, యూరియా, డీఏపీ అందక రైతులు ఆగమవుతుంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందన్నారు. ఎంతసేపు తెలంగాణ సాధించినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జపం చేయనిదే వీరికి రోజు నిద్ర పట్టడం లేదని, కేసీఆర్ ను బద్నాం చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి, డబ్బుల సంచులను ఢిల్లీకి పోయడానికి మాత్రమే కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, జుబైర్ పాషా, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఓడెం కృష్ణారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ నవాజ్ మీరా, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, నూనె కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీలు పంగా మల్లేశం, బొల్లారం ఎల్లయ్య, ఎంబరి రామచంద్రం, అర్జున్ గౌడ్, మాజీ ఎంపీపీలు లతా రమేష్ గౌడ్, పురం రవి, బాలేశం, జిల్లా యూత్ ప్రెసిడెంట్ నాగరాజు మరియు నేతలు ఉపేందర్ రెడ్డి, నేతలు చంద్రమోహన్ రెడ్డి, కృష్ణగౌడ్, గోపాల్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మధూరి శ్రీనివాస్ రెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, గులాం తదితరులు పాల్గొన్నారు. పేదోన్ని అప్రపాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇకపోతే రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంది? 15%, 12%, 20% ఇస్తే గానీ బిల్లులు పాస్ అయ్యే పరిస్థితులు లేవు. ఆ ఏ బిల్లు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనో కూడా తెలియదు. ఆ 12% ఎవరికి ఇవ్వాలి? అడ్డా పెట్టినా మంచిగా ఉండే, అక్కడ పోయి 12% కట్టి బిల్లులను పాస్ చేస్తున్నాం. అట్లా కూడా లేదు. దొంగల్లాగా చీకట్లో బ్రోకర్లను పెట్టుకుని పర్సంటేజ్లు తీసుకుంటూ చెక్కులు పాస్ చేస్తున్నారు. అసలు భారతదేశ చరిత్రలో కానీ, రాష్ట్ర చరిత్రలో కానీ బిల్లులకు పర్సెంటేజ్ ఉండే పరిస్థితి ఏ రోజు కూడా లేదు. దీని మీద కూడా ఇలా ఎవడన్నా కాంట్రాక్టులు టెండర్లు పెడితే టెండర్లు వేస్తలేదు.
10 times కూడా కాల్ ఫర్ చేస్తే కూడా టెండర్ వేసే పరిస్థితి లేదు. అభివృద్ధి కుంటుపడింది, వ్యాపారాలు కుంటుపడినాయి, అగ్రికల్చర్ కనపడకుండా పోయే పరిస్థితి వచ్చింది. అంటే ఒక్కటి కాదు, అన్ని రకాల ప్రభుత్వం విఫలమైపోయింది. ఇక ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలంటే దాదాపుగా 18 మాసాలు అవుతుంది. గ్రామాలలో పోతే ట్రాక్టర్లో డీజిల్ దిక్కులేదు, తడి చెత్త పొడి చెత్త తీస్తలేరు, సఫాయిలకు జీతాలు ఇస్తలేరు. అంటే ఒక్కటి కాదు, అన్ని వర్గాలు అన్ని డిపార్ట్మెంట్లు అట్టర్లీ ఫ్లాప్ ఫెయిల్యూర్ ప్రభుత్వం ఇది. దీని మీద చైతన్యం చేయడానికి మేము గ్రామ కమిటీలతో మీటింగ్లు ఏర్పాటు చేస్తాం అనుకుంటున్నాం. గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి గ్రామాలలో ప్రజల్ని చైతన్యం చేయాలి. అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసము, కుట్ర, దగ ఇవన్నీ బట్టబాలు చేయాలి. వాటి మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారిని మాట్లాడాల్సింది. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కుమ్మక్క అయిపోయారు. కాంగ్రెస్ బీజేపీ రెండో కుమ్మక్క అయిపోయి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఓటు నోటు కేసు ఉంది. ఓటు నోటు కేసు సుప్రీంకోర్టులో ఎందుకు పెండింగ్ అయింది? రఘునందన్ రావు గారు ఎందుకు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు? బండి సంజయ్ గారు ఎందుకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు? కిషన్ రెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే బీజేపీ నాయకులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో కానీ కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇద్దరు కొల్లుడైపోయింది. 2 జాతీయ పార్టీలు ఒకటైపోయి, అంటే తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ పార్టీని లేకపోతే కేసీఆర్ కుటుంబాన్ని ఏదో స్ట్రగుల్ చేయాలన్న ఉద్దేశంతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలకి బాగా తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలు ఎక్కడికక్కడ డిబేట్ చేసుకుంటారు, మాట్లాడుకుంటున్నారు. ఏ వ్యాపారం దుకాణంలో పోయినా మాట్లాడుతున్నారు, ఇంకెక్కడ పోయినా కూడా అప్పటికిప్పటికి బేరీజ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం కుట్ర రాజకీయాలు చేస్తున్నారు, కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ కాపాడుతున్నాడు. ఇద్దరు కుట్ర చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ తోటి దొంగలే. వాళ్ళ కుట్ర బట్టబయలు కావాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఐటీ దాడి జరిగినాయి, ఈడీ దాడి జరిగినాయి. ఎందుకు బయటకు తీసుకురారు? ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. చాలా మందిని కాపాడుతుంది బీజేపీ పార్టీ. అంటే రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ కంటే ఎక్కువ సపోర్ట్ మోడీ గారిదే ఉన్నది. రాహుల్ గాంధీ గారికి ఎప్పుడో ఈ ముఖ్యమంత్రి పీకేయాలన్నటువంటి ఆలోచన ఆయనకుంటే, ఒకవేళ పీకేస్తే మరో షిండే తయారవుతాడు. 40 మంది ఎమ్మెల్యేలు తీసుకొని ఇండిపెండెంట్ వెళ్ళిపోవడానికి రేవంత్ రెడ్డి రెడీ ఉన్నాడు. కాబట్టి ఇట్లా సోనియా గాంధీ కానీ లేకపోతే రాహుల్ గాంధీ కానీ ఏమీ చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ గా బీజేపీ ఉంది. బీజేపీ రేవంత్ రెడ్డి రెండు ఒక్కటే. ఇద్దరు కుట్ర రాజకీయాలు చేస్తారు, కుమ్మక్క రాజకీయాలు చేస్తారు. ఇవాళ రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపచ్చన్న సాగర్లో నీళ్లు ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఒకవేళ మీరు గ్లోబల్ ప్రచారం చేసినట్టు కాళేశ్వరం మొత్తమే పిల్లర్స్ పుట్టుకపోయింది, కుంగిపోయింది, ఇక అయిపోయింది దానిపైన చెప్పిన ప్రచారంలో వాస్తవం ఎంతో ప్రజలకు తెలిసిపోయింది. ఇక మీ అబద్దాల గ్లోబల్ ప్రచారాన్ని ప్రజలు నమ్మలే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లనే కానీ మరీ తర్వాత ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పది అని దీన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేసీఆర్ గారు కలగన్న బంగారు తెలంగాణను మళ్లీ పునర్నిర్మించే దిశగా మీ వంతు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేసి రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటిదాకా మా సోదరులు చెప్పినట్టు గతంలో ఎలాగైతే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కేసీఆర్ గారు కొండపోచమ్మ నుంచి మల్లన్న సాగర్ నుంచి రైతులకు అవసర నిమిత్తం అధికారుల పర్యవేక్షణలో కానీ అధికారుల సూచనల మేరకు స్థానిక నాయకుల కోరిక మేరకు గతంలో నీళ్లు వదిలినమో చెల్లర్లకు కానీ వాగులలో కానీ చెక్ డ్యాంలకు కానీ దయచేసి మీ అధికారులను పంపించి అక్కడ అవసరాల నిమిత్తము మీరు ఇమ్మీడియట్ గానే యాక్షన్ తీసుకొని
రైతులకు మేలు చేయాలని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీకే అర్థమవుతుంది మీ పాలన ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని ఎన్ని అరాచకాలు, ఎన్ని గుండాయిజాలు జరుగుతున్నాయి, ఎన్ని మర్డర్స్, మానభంగాలు జరుగుతున్నాయి. ఇలా గత 10 ఏళ్లలో ఏ ఒక్క కర్ఫ్యూ లేకుండా, ఎక్కడ ఒక లాఠీ చార్జ్ లేకుండా, ఎక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ తుపాకీ పట్టకుండా మనము లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసిన ఘనత కేసీఆర్ గారికి, అప్పటి ప్రభుత్వాన్ని. కానీ తెల్లారు లేస్తే విచ్చలవిడి గుండాయిజం, రౌడీయిజం, కబ్జాలు, ప్రతిదీ కూడా ఒకసారి టీవీ ఆన్ చేస్తే, పేపర్ తెరిస్తే ఇలా ఎంత ఘోరంగా ఉందో తెలంగాణ ఒక్కసారి మనం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు చేస్తున్న ఈ అరాచకాలను అరికట్టండి. కేసీఆర్ ఫ్యామిలీ మీద కానీ, గత ప్రభుత్వం కానీ బురదల్లే ప్రయత్నం మానుకోండి. ఇప్పటికైనా గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని సద్వినియోగపరుచుకుంటూ ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. సుమారు 20 నెలలు పూర్తవుతుంది. అధికారులకు వచ్చిన వెంటనే కూడా స్థానిక సంస్థల పదవీకాలం ముగిసింది. వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ పదవీకాలం ముగకముందే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్స్ స్థానిక సంస్థలకు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉండడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. వారు ఎలక్షన్లో అలివికాని హామీలు ఇచ్చి వారి గ్యారంటీలు అని డిక్లరేషన్ చేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఎలాగైతే సాధ్యం కాదని తెలిసి గత ప్రభుత్వం మీద లేనిపోని నిందలేసి కాలయాపన చేయడం జరుగుతుంది. వారు కొత్తగా ఇస్తున్న పెన్షన్లే కానీ, తులం బంగారమే కానీ, ఇలాంటి వాళ్ళవి కానీ హామీలు అన్నీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయలేదు. అది పోగా గత ప్రభుత్వం ఏదైతే కరోనా టైంలో కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా అన్నిటిని నీరు గారుస్తుంది. అందులో ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి చాలా ముఖ్యమైనవి. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దితే తప్ప జనాలకు న్యాయం జరగదని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవాలు కావాలని ఉద్దేశంతో చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి ఆ సత్ఫలితాలు సాధించను. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందియలేని పరిస్థితి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొల్పోతుంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే గత 15 నెలల నుంచి పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి జీతాలు రాక, అక్కడ సెక్రటరీలకు కూడా జీతాలు రాక అప్పులు చేసి కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా వాళ్ళకు బిల్స్ రాలేదని చెప్పి ట్రాక్టర్లను కూడా గ్రామ పంచాయతీల కాడ అప్పచెప్పి కీస్ తీసుకొచ్చి ఎంపీడీఓ ఆఫీసులలో ఇవ్వడం జరుగుతుంది. అది మనం ప్రతిరోజు పేపర్